ఇక మావాడే వదిలేయండి. అవినీతి పరులకు టీడీపీ నేతలు అండగా ఉన్నారు. ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక మంత్రి అయితే ఏకంగా పూర్తిగా వాళ్ళ కోసం లేఖల మీద లేఖలు రాస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారు. ట్రాన్స్ఫర్స్ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులే దుకాణాలు తెరిచి వసూళ్లు పాల్పడుతూ అవినీతి పరులకు అండగా నిలబడుతున్నారు. ఆంధ్రజ్యోతి రాసింది. 3 రోజుల క్రితం సాక్షి రాస్తే జనానికి పెద్దగా సాక్షి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం మీద బురద జల్లారు అనేటువంటి రీతిలో కనిపించింది. కానీ అవినీతి పరులకు తెలుగుదేశం పార్టీ నేతలు అండ, ప్రాసిక్యూషన్ వద్దంటూ లేఖలు రాస్తున్నారు, శాఖాపరమైనటువంటి విచారణలకు సిఫార్సులు చేస్తున్నారు, జగన్ జమానాలో తప్పు చేసినటువంటి వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఉత్తరాంధ్ర మంత్రి అయితే వరుస లేఖలే రాస్తున్నారు, మరో మంత్రి అయితే ప్రత్యేక కౌంటర్ తెరిచారు. ఇలాంటి అవినీతి పరుల్ని కాపాడేందుకు ఒక మంత్రి, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి ఒక దుకాణం తెరిచి వసూళ్లు సాగిస్తున్నారు ఆంధ్రజ్యోతి అంటుంది. సిఫార్సు లేఖలు తెచ్చుకుంటేనే పరిష్కరిస్తానంటున్న ఇంకొక మంత్రి. 3 మంత్రుల గురించి రాశారు. అవినీతి అక్రమాలు ఎంత యథేచ్ఛగా చంద్రబాబు క్యాబినెట్ మంత్రులే నడిపేస్తున్నారో ఆంధ్రజ్యోతి ఉదంతం మనకి చాటుతోంది. మరి ఆంధ్రప్రదేశ్లో అవినీతికి పాల్పడితే సహించను, గేరు మారుస్తున్నా, దండిస్తా, ఎవరిని ఎక్కడ ఉపేక్షించను. నిన్నే చంద్రబాబు నాయుడు ముమ్మిడివరం మీటింగ్లో మాట్లాడుకొచ్చారు. మరి ఇదేంటి? ఆయన మంత్రులే కదా, ఆయన క్యాబినెట్ సహచరులే కదా, వాళ్ళే కదా కౌంటర్లు తెరిచి కలెక్షన్లు సాగిస్తుంటే ఏం చేస్తున్నారు? ఉత్తరాంధ్ర మంత్రి అవినీతి పరులకు అండగా లేఖల మీద లేఖలు రాస్తుంటే ఎందుకని ఉపేక్షించారు? ఒక్క మంత్రి మీదైనా చర్య తీసుకున్నారా? ఒక్క మంత్రినైనా కట్టడి చేయగలిగారా? మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా చెలరేగిపోతున్నట్టు కందుకూరు ఎమ్మెల్యే రామాయపట్నంలో ఏం చేశారో ఇదే ఆంధ్రజ్యోతి రాసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే సిమెంట్ ఫ్యాక్టరీలు ఎట్లా మూత వేయించారో ఇదే ఈనాడు పత్రిక రాసింది. హెచ్ఆర్ల ఎమ్మెల్యే అక్కడ ఏకంగా తన స్కూల్ భవనానికి అవసరమైనటువంటి కాంక్రీట్, రెడీమేడ్ కాంక్రీట్ మిక్స్ అందించినందుకు ఏకంగా కంపెనీలనే మూతయించే దశకు వచ్చినటువంటి తీరుని మీడియాలో ప్రస్ఫుటంగా ప్రదర్శించి ఎమ్మెల్యేలను అదుపు చేయలేరు, మంత్రులకు అడ్డుకట్ట వేయలేరు, అవినీతిని అదుపు చేసేస్తానని మాటలైతే చెప్తారు. ఏంది మరి బాబు మాటలకి వాస్తవానికి ఎక్కడైనా పోలికుందా? ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం చూస్తే చంద్రబాబు చెప్పిన మాటలకి వాస్తవానికి ఎక్కడైనా పొంతన కుదురుతుందా? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తాయి.